హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో అట్ లాస్ట్ ఫైనలీ ద డే అరైవ్డ్ అనమాట. సో చాలా రోజుల నుంచి మన స్టూడియో టూర్ని తీయాలని చెప్పేసి అనుకుంటున్నాను. కాకపోతే మనకి ఈ టెక్నికల్ అన్బాక్సింగ్స్ వల్ల, నెక్స్ట్ అదేవిధంగా టెక్నికల్ వీడియోస్ వల్ల ఈ షూట్ బిజీ వల్ల నాకు ఈ వీడియో తీయడానికి కుదరలేదనమాట. సో అట్ లాస్ట్ ఫైనలీ నాకు ఈ రోజు అయితే వచ్చిందనమాట. సో ఈరోజు మీకు చూపిస్తాను మన స్టూడియో మొత్తంలో. నేను ఇది నాకు బిల్ చేయడానికి మొత్తం 8 నెలల నుంచి 9 నెలల డ్యూరేషన్ అయితే పట్టిందనమాట. సో ఇంత లాంగ్ డ్యూరేషన్ ఎందుకు పట్టింది అంటే, అదేవిధంగా నేను దీంట్లో ఏమేమి గ్యాడ్జెట్స్ వాడుతున్నాను, ఒకప్పుడు ఈ రూమ్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ రూమ్ని ఎలా మార్చాను అనేది ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే మనం ఈ స్టూడియోని ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో గైస్, ఫస్ట్ మనం ఏంటంటే ఈ రూమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే మనం పెయింటింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఒకప్పుడు మనకి ఏంటంటే ఈ రూమ్లో మనకి గ్లాస్ గ్రీన్ కలర్లో ఒక రూమ్ పెయింటింగ్ అయితే ఉండిందనమాట. సో దీన్ని నేను ఏం చేశానంటే మనకి వీడియో ఎఫెక్ట్లో కొంచెం బాగా కనిపించే దానికోసం నేను ఈ యొక్క పెయింటింగ్ అయితే యూస్ చేశాను. మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ దాని తర్వాత ఇది ఒక 3 కోటింగ్స్ అయితే పడింది అనమాట. నేను మీకు బిహైండ్ ద సీన్స్ అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూడండి, ఇంకా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఈ పెయింటింగ్స్ ఎలా ఇచ్చాను ఏంటి అనేది. సో నెక్స్ట్ దాని తర్వాత పైన కొంచెం లుక్ కోసం మనకి అక్కడ ఒక 3 ఫ్రేమ్స్ అయితే పెట్టించాను. సో మార్నింగ్ ఆ ఫ్రేమ్స్ చూడగానే మనకి కొంచెం అదేంటారు మోటివేషనల్ టైప్లో అనమాట. సో పైన ఒక 3 ఫ్రేమ్స్ అయితే నేను సెట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ దాని తర్వాత మనం చూసుకుంటే కలర్ బాగా సెట్ అయింది మనకి. వీడియోగ్రఫిక్ కానీ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. నాకు బాగా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు వీడియోస్లో చూస్తే కూడా మనకి ఈ పెయింటింగ్ ద్వారా నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. బ్యాక్గ్రౌండ్ మనకి ఇది ఉంటుందన్నమాట. సో గైస్, నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఏంటంటే టేబుల్ అనమాట. సో డెస్క్ సెటప్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది వచ్చేసరికి నేను చేయించిన టేబుల్ ఇది. సో ఇది కొనింది అయితే కాదు. సో ఐక్యాలో చూశాను, కానీ ఐక్యాలో మనకి ఏంటంటే ఇది యొక్క క్వాలిటీ అనేది మనకి కాస్ట్ ఎక్కువ ఉంది, బట్ మన క్వాలిటీ అనేది గట్టిగా లేకుండా కొట్టామంటే ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఐక్యా టేబుల్స్ అనేవి. అందుకని ఇవి నేను లోకల్ కార్పెంటర్ దగ్గర నేను ఈ యొక్క టేబుల్ అయితే చేయించాను. నాకు అదౌండ్ ఇది మనకి 25,000 రూపాయలు అయితే పడింది అనమాట. ఇది నేను కస్టమ్ డిజైన్ అయితే ఇచ్చాను అతనికి. సో కస్టమ్ డిజైన్ ఇచ్చి నేను ఇటు ఒక 3 డెస్క్లు నేను అతనికి ఇచ్చి నేను చేయించిన టేబుల్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి స్పీకర్స్ మీరు చూడొచ్చు. మనకి ఇది JBL K4 నానో స్పీకర్స్ అనమాట. ఇవి అరౌండ్ మనకి 13,000 రూపీస్ అయితే పడి ఉంటుంది. ఇవి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దీని యొక్క అన్బాక్సింగ్ రివ్యూస్ అనేవి మనకి అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ డిజైన్ పెట్టించడానికి రీజన్ ఏంటంటే, నేను యాక్చువల్గా ఈ ఇమేజ్ అమెజాన్లో చూసినప్పుడు ఇవి 45 degrees టిల్ట్ చేసి పెట్టాలి, మనకు అప్పుడే అవుట్పుట్ బాగా వస్తుందని చెప్పారు. అందుకని నేనేం చేశానంటే ఇలాంటివి 2 స్టాండ్స్ అయితే పెట్టించాను అనమాట మనకి. సో పెట్టించి నేను మొత్తం డిజైన్ అయితే తెప్పించాను. సో అప్పుడు మనకి స్పీకర్స్ అయితే సెట్ అయిందనమాట. సో ఇవంతా కూడా మనకి మెజర్మెంట్స్ తీసుకొని, ఇది మనకి LG 32 ఇంచెస్ మానిటర్ అనమాట ఇది. సో దీనికి మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్గా ఆ స్పీకర్ సెట్ అయ్యే విధంగా అయితే నేను దీన్ని ప్లాన్ చేశాను. సో ఇంకా అట్ లాస్ట్ మనం చూసుకుంటే మనకి ఏంటంటే మన వర్క్ మొత్తం కూడా దాంట్లోనే చేస్తాం. అదేంటంటే మన PC అనమాట. సో అది మీరు చూసుకుంటే మనకి రీసెంట్గా మన సిటీస్లో బిల్డ్ చేసిన PC అనమాట ఇది. సో అది మనకి 1 lakh రూపీస్ అయితే పడింది. దీని యొక్క మొత్తం అన్బాక్సింగ్స్, నెక్స్ట్ అదే దీని యొక్క బిల్డింగ్ వీడియోస్ అన్ని కూడా నేను మీకు పెట్టాను అనమాట. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు, మన ఛానల్లో ఉంటాయి. సో ఇది వచ్చి నాకు 1 lakh రూపీస్ అయితే పడింది అనమాట. సో దీనిలో చాలా బాగుంది PC. నేను మొత్తం మీకు RGB ఫ్రంట్, మీకు RGB కానీ పైన మీకు RGB ఫ్యాన్స్, లోపల కూడా మనకి ఏంటంటే మొత్తం ర్యామ్ అంతా కూడా మనకి స్లాట్స్ విత్ RGB ఫిల్ అయి ఉంటుంది. సో మనకి ఒక వీడియో క్రియేటర్కి ఒక మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. మనకి మంచి లుక్ ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా దీనిలో చాలా అయితే బాగుందన్నమాట. సో ఇంకా ఫైనల్లీ మనం చూసుకుంటే మనకి ఏంటంటే ఈ 32 LG కంపెనీకి సంబంధించిన మానిటర్ అనమాట, LED మానిటర్ ఇది మనకి 1080pతో రికార్డ్ అవుతుంది అనమాట. మనకి మొత్తం కూడా స్ట్రీమింగ్ అంతా కూడా యాక్చువల్లీ 4K తీస్తున్నాం అనుకున్నాను, కానీ బడ్జెట్ లాగా నేను ఏంటంటే దీన్ని అయితే ప్రిఫర్ చేశాను. దీనిలో ఒక మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది నాకు వీడియోస్ కానీ. ఒకప్పుడు నాకు చూసుకుంటే మనకి ఏంటంటే 21 ఇంచెస్ ఒక సామ్సంగ్ నార్మల్ LCD ప్యానల్తో ఉన్న ఒక మానిటర్ అయితే ఉండింది. దానిలో మనకి ఏంటంటే వీడియో అవుట్పుట్స్ అనేవి సరిగ్గా వచ్చేవి కాదనమాట. సో దానికోసం నేను ఏంటంటే ఈ LG 32 ఇంచెస్ మానిటర్ అయితే తీసుకున్నాను. సో ఇది మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. నాకు వీడియోస్కి కానీ యూట్యూబ్కి సంబంధించి నాకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది దీంట్లో. నెక్స్ట్ అదేవిధంగా కింద చూసుకుంటే మనకి ఏంటంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మీరు చూడొచ్చు. మనకి ఐక్యాలో దొరుకుతాయి ఇవి. సో 3-in-1 సెట్స్ ఉంటాయి. నెక్స్ట్ అదే నార్మల్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి ఐక్యా కానీ షాపింగ్ చేస్తే మీకు క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకా మనకు బ్యాక్ అండ్ చూసుకుంటే మనకి ఈ వెనకాల RGB ఈ సెటప్ అంతా మీరు గమనించవచ్చు. సో మీరు RGB చూసుకుంటే మనకి ఏంటంటే, నేను మీకు వీడియో ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను నేను. అంటే మనకి RGB లైట్ ఫిక్సింగ్ ఎలా చేయాలి, తక్కువ కాస్ట్లో మనకి ఎలా పెట్టాలి ఏంది అనేది నేను మీకు ఒక వీడియో అయితే చేశాను. సో ఇది నాకు ఎంత అంటే అరౌండ్ ఒక 500 రూపాయల ప్రైస్ బడ్జెట్లో నాకు RGB మొత్తం కూడా సరే అయిపోయింది అనమాట. సో ఇంకా కింద చూసుకుంటే అడుగు నేను ఏంటంటే RGB స్ట్రిప్ లైట్సే పెట్టాను. అదొక 1000 రూపీస్లో అయితే నాకు ఆ వెనకాల కూడా మొత్తం కూడా కవర్ అయిపోయింది. సో ఆ ప్రైస్ బడ్జెట్లో పెట్టి నేను RGB LED స్ట్రిప్స్ అయితే పెట్టించాను అనమాట. మంచి లుక్ అయితే వస్తుంది. బికాస్ ఆఫ్ నేను నా ఫ్రేమ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కూర్చొని వీడియోస్ చేస్తాను కాబట్టి నాకు బ్యాక్ అండ్ కూడా మొత్తం ఏంటంటే మంచి కలర్ఫుల్ వీడియోగ్రఫీలో మనకి మంచి అవుట్పుట్ అయితే వస్తుంది.
సో గైస్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి కర్టన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, కానీ ఇది అమెజాన్ తీసుకోలేదు నేను. ఇది ఎంఎస్ఆర్ కర్టన్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఇది కస్టమైజ్డ్ కర్టన్స్ అనమాట. సో వెనిటియన్ బ్లైండ్స్ ఇవి. సో దీన్ని నేను 4x3 ఒకటి అండ్ బ్యాక్ అండ్ కూడా నేను ఇంకోటి చేయించున్నాను. సో 2 కర్టన్స్ అయితే నేను వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఇవి కస్టమైజ్డ్ అయితే చేయించాను అనమాట. వాళ్ళు మనకి తక్కువ కాస్ట్కే వీళ్ళు మనకి ఇవైతే ఇచ్చారనమాట. సో ఇది జస్ట్ మనకేం లేదు, ఇది మన ఫంక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు జస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇలా లాగితే ఇలా పైకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. సో మనకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు. అండ్ వీడియో ఏదైనా తీస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఇటువంటివన్నీ మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది వెనిటియన్ బ్లైండ్స్ గురించి. అండ్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. మాకు అరౌండ్ ఒక 2000 రూపీస్ 3000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో అయితే నాకు ఆ 2 కర్టన్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా మీరు నెక్స్ట్ చూసుకుంటే మనకేంటంటే ఇక్కడ అకాస్టిక్ ఫోమ్స్ అని చెప్పుకోవాలి. ఇటు పక్క మీరు చూసుకుంటే మనకి రూమ్ మొత్తం రిమైనింగ్ అంతా కూడా కవర్ అయింది మనకి అకాస్టిక్ ఫోమ్స్ అని చెప్పుకోవాలి. సో మీకు మొత్తం అంటే మీకు ఒక 60% ఆఫ్ ది రూమ్ మీకు ఏంటంటే అకాస్టిక్ ఫోమ్లో కవర్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని మొత్తం నేను క్యాలిక్యులేట్ చేసి సో అరౌండ్ ఒక 110 పీసెస్ ఏమో నేను ఎంఎంటీ అకాస్టిక్ ఫోమ్స్ కంపెనీకి నేను దీన్ని ఆర్డర్ అయితే ఇచ్చాను అనమాట. సో ఈ ఆరెంజ్ ప్లస్ బ్లాక్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. సో దానికోసం నేను ఏంటంటే ఇవి తెప్పించాను. సో తెప్పించి వీటిని నేను మొత్తం నేనే అంటించి సో మొత్తం ఇలా ఈ డిజైన్ అయితే పెట్టించాను అనమాట. బికాస్ ఆఫ్ మనకి ఏంటంటే ఇచ్చే ఆడియోలో నాయిస్ కానీ రివర్బ్ కానీ అటువంటివి ఏమీ లేకుండా నేను మొత్తం ఈ సెటప్ అయితే నేను ప్లాన్ చేశాను అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే మంచి ఆడియో అయితే వస్తుంది అనమాట వీడియోస్లో. మీరు రీసెంట్ వీడియోస్ చూసుకుంటే మనకి ఆడియోలో ఎటువంటి నాయిస్ కానీ రివర్బ్ కానీ ఏవి కూడా ఉండవు. మంచి అవుట్పుట్ అయితే నాకు ఇచ్చింది అనమాట అకాస్టిక్ ఫోమ్స్ అనేది. అండ్ ఇటు పక్క చూసుకుంటే మనకి ఏంటంటే ఇంకో కట్టన్ నేను మీకు ఇందాక చెప్పాను కదా. సో ఇంకో కట్టన్ కూడా ఇంటి పక్క తెప్పించాను. ఇది మనకి 3x4 అనమాట మనకి ఇది. సో ఇది కూడా మనకి వెనిటియన్ బ్లైండ్సే. సో ఎంఎస్ఆర్ కర్టన్స్ వాళ్ళు మనకి ఇది చేసి ఇచ్చారు. ఇది బాగున్నాయి కస్టమ్ బ్లైండ్స్ ఇవి. సో ఇది ఇటు పక్క మనం ఆడుకుంటే సో ఇంక చూసుకుంటే మనకి పైన ఏసీ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది మనకి ఏంటంటే స్టూడియోలో నేను రీసెంట్లీ దీన్ని పర్చేస్ చేశాను అనమాట. మనకి డైకిన్ కంపెనీ 110 ఏసీ ఇది. ఈ రూమ్ స్క్వేర్ ఫీట్ చూసుకుంటే మనకి మొత్తం మీద మనకి ఏంటంటే 110 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందన్నమాట. సో నాకు రూమ్లో ఈ మనకి సాఫ్ట్ బాగ్ లైట్ల వల్ల మనకి ఏంటంటే మంచి హాట్గా ఉంటుందన్నమాట. మనకి చెమటలు ఈజీ కారిపోవడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. సో దానికోసమే ఏంటంటే ఈ ఏసీని అయితే రీసెంట్గా నేను దీనిలో ఇన్స్టాల్ అయితే చేశాను అనమాట రూమ్లో. ఇప్పుడు మనకి రూమ్లో సరిపోతుంది మనకి ఇది. ఈ 110 ఏసీ మనకి ఏంటంటే ఈ 110 స్క్వేర్ ఫీట్లో మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇది ఏసీ గురించి. సో ఇంకా నెక్స్ట్ మనం ఈ రూమ్ కార్నర్లో చూసుకుంటే మనకు బీరో అయితే ఉంటుంది. ఈ రూమ్లో మనకి 2 బీరోలు ఉన్నాయి, కాకపోతే నేను ఒక బీరో అయితే ఇచ్చేసామన్నమాట బయట. సో ఇంకొకటైతే ఉంచాం, ఇంకా మనకు నో ఆప్షన్ అనమాట ఈ రూమ్లో. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే కబోర్డ్స్. సో యాక్చువల్లీ ఈ కబోర్డ్స్ నేను చేయించాను ఈ స్టూడియో కోసం. నేను ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ మనకి ఈ బాగుండేది కాదు, మన లుక్ వచ్చేది కాదు. సో దానికోసం ఏంటంటే ఒక మంచి లుక్ క్లోజ్డ్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ కబోర్డ్స్ కూడా చేయించాను. టేబుల్ చేయించేటప్పుడే దీని కూడా నేను చేయించాను అనమాట. అరౌండ్ నాకు ఒక 20,000 రూపాయలు అయితే పడింది. మంచి కబోర్డ్స్ అయితే వచ్చాయన్నమాట లోపల మనకి మొత్తం కూడా డిజైన్ పరంగా. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఏంటంటే ఈ పైన చూసుకోవాలా, ఈ పైన ఉన్న గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనం వాడే గ్యాడ్జెట్సే. సో ఇక్కడ ఉన్న మీరు చూడొచ్చు మనం పీసీకి వాడిని కావచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనం ర్యామ్స్, నెక్స్ట్ కెమెరాస్, నెక్స్ట్ మీరు చూసుకుంటే మనకి ఇయర్ ఫోన్స్ అన్నీ మనం వాడే ప్రతిదీ ఉన్న అట్టపెట్టలన్నీ మనకి పైన అయితే ఉంటాయి అనమాట. గ్యాడ్జెట్స్ అన్ని కింద ఉంటాయి, అట్టపెట్టన్నీ పైన ఉంటాయి అనమాట డిస్ప్లేలో. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ మనం వాడేవే. సో ఇది పైన మనకి ఓవరాల్గా మీరు లుక్ చూసుకుంటే. సో గాయస్ ఇంకా మళ్ళీ లైటింగ్ సీక్రెట్ గురించి చూసుకుంటే మనకి ఈ 2 సాఫ్ట్ బాక్సెస్ నేను యూజ్ చేస్తాను. నా లైటింగ్ సీక్రెట్ ఇదే అనమాట. సో నేను వీడియోలో కూర్చున్నప్పుడు నాకు 2 కూడా ఫోకస్ అయ్యేది ఈ 2 లైట్సే. సో ఇవి నేను అమెజాన్లో 9,500 రూపాయలకి అయితే పర్చేస్ చేసి దీన్ని తీసుకున్నాను అనమాట. నేను ఛానల్ పెట్టిన కొత్తల్లో దీన్ని పర్చేస్ చేశాను. దీంట్లో బల్బ్స్ వచ్చారు, నేను 22 వాట్స్ బల్బ్స్ అయితే యూజ్ చేస్తాను. సో దీంట్లో ఒక 3 అయితే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. ఆ లైటింగ్ సరిపోతుంది నాకు ఈ రూమ్లో నాకున్న ఈ ఎన్వైరన్మెంట్కి. నాకు ఈ లైటింగ్ అయితే సరిపోతుంది అనమాట. సో టోటల్లీ నేను హ్యాజ్ అండ్ సాఫ్ట్ బాక్స్ లైట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. వీటి గురించి అన్బాక్సింగ్ రివ్యూస్ కూడా నేను వీడియోస్ అయితే మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఓకేనా గైస్, ప్రజెంట్ మనం వాడుతున్న గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన రూమ్ స్టూడియో మొత్తం చూసారు కదా మీరు. ఇప్పుడు ప్రజెంట్ గ్యాడ్జెట్స్ చూసుకుంటే మనం ఏంటంటే ఇక్కడ 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. మీకు ప్రజెంట్ షూటింగ్ వచ్చారు మనకి సోనీ ఆల్ఫా 7 III అయితే జరుగుతుంది అనమాట. మీకు 28-70mm లెన్స్ అయితే నేను దాంతో అయితే రికార్డ్ చేస్తున్నాను. మీకు మేజర్ అన్బాక్సింగ్స్ రివ్యూస్ అన్నీ కూడా మీకు ఆ కెమెరా నుంచి అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ మీకు సెకండ్ కెమెరా చూసుకుంటే మనకి ఏంటంటే ఈ కెనాన్ 80D అనమాట. ఇది నేను రీసెంట్లీ ఒక 1 month బిఫోర్ అయితే పర్చేస్ చేశాను. బికాస్ ఆఫ్ మనకి ఏంటంటే అవుట్డోర్ షూటింగ్ కాకుండా ఇండోర్లో నాకు ఈ రూమ్ సెటప్లో నాకు టెక్నికల్ వీడియోస్కి అండ్ అదేవిధంగా మంచి అవుట్పుట్ కోసం నేను ఈ 80Dని అయితే కొన్నాను అనమాట. ఇది 1 month దీని యొక్క అన్బాక్సింగ్ రివ్యూస్గా నేను మన ఛానల్ అయితే నేను ప్రొడ్యూస్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ చూసుకుంటే మనకి కెనాన్ 200D. ఇది నేను ఏంటంటే ఒక 2 years బ్యాక్ పెడుతున్న వీడియోస్ అన్నిటికి కూడా నేను ఈ కెమెరా అయితే యూజ్ చేసేవాడిని. నేను పాత కెమెరా అనమాట. సో దాని తర్వాత నేను 2 కెమెరాస్కి అయితే నేను అప్గ్రేడ్ అయితే అయ్యాను. ఇంకా లెన్స్ల గురించి మాట్లాడుకుంటే నేను ఏంటంటే
ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 2 లెన్స్ అయితే ఉంటాయి, కిట్ లెన్స్లు అనమాట ఇవి. మనకి 18-55mm ఒకటి, నెక్స్ట్ 55mm నుంచి 250mm లెన్స్ 2 అయితే ఉన్నాయన్నమాట. నేను ఇది బయట అవుట్డోర్ షూట్స్కి, జూమ్ షాట్స్కి వాటికైతే నేను అయితే యూస్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఈ లెన్స్ అయితే చూసుకుంటే నేను రీసెంట్ అయితే పర్చేస్ చేశాను. మీకు ఆల్రెడీ నేను కెనాన్ 50mm లెన్స్ ఒకటి పెట్టాను. నెక్స్ట్ దాంతోపాటుగా మీకు ఏంటంటే ఇది యోంగ్నో కంపెనీకి సంబంధించిన ఇది కూడా F2 లెన్సే. ఇది మనకి ఏంటంటే నేను ఇక్కడ కూర్చున్నప్పుడు వీడియోస్ తీసినప్పుడు మనకి బ్యాక్ అండ్ బ్లర్ కోసం నేను ఈ లెన్స్ని అయితే కొన్నాను అనమాట. ఇది నేను ప్రజెంట్ మన వీడియోగ్రఫీకి వాడే గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ ఇంకా ఆడియో గురించి చెప్పుకుంటే నేను ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి లెవెలియర్ మైక్రోఫోన్ అయితే ఉంది. ఇది మనకి బోయా M1 మైక్రోఫోన్ అనమాట. నెక్స్ట్ మీకు నేను డైరెక్ట్గా దీన్ని మొబైల్లోకి అయితే రికార్డ్ చేయను, జస్ట్ నేను ఒక సౌండ్ రికార్డర్ అయితే యూస్ చేస్తాను అనమాట. సో ఇది మనకి జూమ్ H1 హ్యాండీ రికార్డర్. సో నేను ఈ బోయా లెవెలియర్ మైక్ ఏదైతే ఉందో సో దాన్ని నేను దీనికైతే కనెక్ట్ చేసేసి నేను వాయిస్ అయితే రికార్డ్ చేస్తాను అనమాట. సో మనకి రూమ్ మొత్తం అకాస్టిక్ ఫోమ్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి నాయిస్ కానీ ఎక్కువ కానీ అటువంటి ఏవి లేకుండా మొత్తం నీట్గా అయితే కవర్ అవుతుంది. సో ఇది మన వీడియోగ్రఫీ అండ్ ఆడియోగ్రఫీ గురించి. అండ్ లైటింగ్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం, హారిజాన్ సాఫ్ట్ బాక్స్ లైట్స్ గురించి. సో నెక్స్ట్ మనం చూసుకున్నాం మనకి RGB లైట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి యోంగ్నో కంపెనీకి సంబంధించిన YN360 RGB లైట్ అనమాట. ఇది దీని ఒక అన్బాక్సింగ్ నేను మన ఛానల్ అయితే చేసి పెట్టాను. సో ఇది మనకి ఏంటంటే నేను కీ లైట్గా మనకి ఈ హారిజాన్ సాఫ్ట్ బాక్స్ లైట్స్ అయితే యూస్ చేస్తాను. సో బ్యాక్ లైట్ కానీ ఫిన్ లైట్గా కానీ అప్పుడప్పుడు నేను కొన్ని షార్ట్స్లో నేను దీన్ని యూస్ చేస్తూ ఉంటాను. కొన్ని అన్బాక్సింగ్లో నేను ఏంటంటే ఈ లైట్ని అయితే యూస్ చేస్తాను. బికాస్ ఆఫ్ మనకి ఏంటంటే ప్యాన్ షార్ట్స్ అప్పుడు ఇటువంటిప్పుడు మనకి ఏంటంటే మంచి RGB లుక్ని, మంచి వీడియో ఫుటేజ్ అయితే మనకి ఇస్తుంది అనమాట. సో దీనికి బ్యాటరీ అయితే ఉంటుంది. సో బ్యాటరీని కనెక్ట్ చేసి మనం ఏంటంటే దీన్ని మొబైల్లో కూడా మనకి ఒక యాప్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సో దీని అయితే యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి గింబల్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ గింబల్ అంటే మనకి ఎప్పుడైనా నేను ఇంట్రోస్ ప్లాన్ చేసేటప్పుడు, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏదైనా ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు అటువంటిప్పుడు దానికి సంబంధించిన ఇంట్రోస్ అనేవన్నీ కూడా నేను ఈ DJI Ronin SC గింబల్లో అయితే నేను మొత్తం కూడా వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను అనమాట. ప్యాన్ షాట్స్ అన్నీ కూడా నేను ఆ గింబల్ని యూస్ చేసి అయితే మొత్తం జరుగుతూ ఉంటుంది ఈ గింబల్ని యూస్ చేసి. నెక్స్ట్ ఇది ఎప్పుడన్నా మనకి చిన్న ట్రైపాడ్స్ మనకి మొబైల్ ఫోటోగ్రఫీ ఏదన్నా ఉంటే నేను దీన్ని యూస్ చేసి తీస్తూ ఉంటాను. సో ఇది గైస్ మొత్తం మీద మన స్టూడియోలో నేను వాడే గ్యాడ్జెట్స్ అండ్ అదేవిధంగా మన రూమ్ స్టూడియో టూర్ గురించి. సో ఇంకా ఏదైనా 2020లో నేను అప్డేట్స్ తీసుకొస్తే ఖచ్చితంగా మళ్ళీ అప్పుడు ఇంకో స్టూడియో టూర్ అయితే చేద్దాం. ఇది మొత్తం మీద మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇందాక ఫస్ట్లో మాట అది చెప్పాను ఏంటంటే ఈ స్టూడియో టూర్ని బిల్డ్ చేయడానికి నాకు 9 నెలల టైం అయితే పట్టిందని చెప్పాను కదా. సో ఈ 9 నెలల్లో ఇల్లే కట్టేయచ్చు అనే ఫీలింగ్ మీకు ఉంటుంది. కాకపోతే ఇది మనకి ఏంటంటే ఈ స్టూడియో నేను ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను చేయించాలనుకుంటే నేను 2017 ఛానల్ పెట్టిన కొత్తలోనే నేను చేయించచ్చు అనమాట. కాకపోతే ఇదేంటంటే ప్రతిదీ కూడా నా మనీతోనే నేను ఈ స్టూడియో అయితే బిల్డ్ చేస్తాను. ఈ PC ఒకటే ఏంటంటే మా అన్న గిఫ్ట్ అనమాట నాకు ఇది. సో ఈ PC ఒకటే, రిమైనింగ్ అంతా కూడా నేను ఏంటంటే ఈ కోర్సెస్ని సేల్ చేసి నెక్స్ట్ అదేవిధంగా కొన్ని కంపెనీస్ని కాంటాక్ట్ అయ్యి సో వాటి వల్ల నాకు కొంచెం లేట్ అయితే అయిందనమాట. ఇంకొన్ని ఏంటంటే మనకి ఈ వర్క్ గురించి నాకు డిజైన్ పరంగా నాకు అంత ఐడియా లేదు. సో అవన్నీ నీట్గా డిజైన్ చేసుకొని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ని బిల్డ్ చేసడానికి నాకు 9 నెలల టైం అయితే పట్టింది. సో ఈ స్టూడియోకి మీరు 10కి ఎంత రేటింగ్ ఇస్తారని కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఖచ్చితంగా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి వీడియో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఇది మన డెస్క్టాప్. సో ఇది మన డెస్క్టాప్ సెటప్. సో ఇది నేను ఇక్కడ మనం యూస్ చేస్తున్న ఈ డెస్క్ సెటప్ గురించి మొత్తం కూడా. అండ్ ఇంక ఇటు పక్క చూసుకుంటే మనకేంటంటే ఇది నేను ఛానల్ కొన్న కొత్తల్లో నేను దీని అయితే పర్చేస్ చేశాను. రెండు కలిపి నాకు 9,500 రూపాయలు అయితే పడింది అనమాట. ఛానల్ కొన్న కొత్తల్లో మేజర్గా నాకు